మా నారాయణ రెడ్డి గారు అడిగినరు. వారు ఎకరువు పెట్టిన అభివృద్ధి కార్యక్రమాలను చూస్తే బట్టి విక్రమార్క గారు ప్రవేశపెట్టిన 2,91,000 కోట్లు నేను కల్వకుర్తికే ఇచ్చిపోవాల్సి వస్తుంది. మిగతా 118 నియోజకవర్గాలకు ఇవ్వడానికి కూడా నా దగ్గర ఏముండదు. అయినా మీ సోదరుడిగా, మీ బిడ్డగా ఆనాడు ఇదే మైదానంలో నేను, రాహుల్ గాంధీ గారు వచ్చొక్క మాట చెప్పిన మా మిత్రుడు వంశీచంద్రెడ్డి గారు సాక్షిగా, నారాయణ రెడ్డిని మీరు గెలిపించండి. ఈ కల్వకుర్తికి ఒక్కరు కాదు, 2 శాసనసభ్యులు ఉంటారు. ఒకటి నారాయణ రెడ్డి అయితే రెండవది రేవంత్ రెడ్డి. ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తా అని ఇదే మైదానంలో ఇక్కడి నుంచే మీకు మాట ఇచ్చిన. ఒక్కసారి కాంగ్రెస్ పార్టీ మాట ఇస్తే మాట నిలబెట్టుకోవడానికి ఎంత దూరమైన వెళ్తుంది. అందుకే ఈరోజు ఈ వేదిక మీద నుంచి ఈ కల్వకుర్తి శాసనసభ నియోజకవర్గంలో 100 పడకల ఆసుపత్రిని మంజూరు చేసి ఈ ప్రాంత పేదలకు ప్రభుత్వ వైద్యాన్ని అందించే బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటుంది. అదేవిధంగా ఆర్ఎండ్బి రోడ్ల కోసం నారాయణ రెడ్డి గారు అడిగినరు. రోడ్ల వివరాలు మళ్ళీ ఇస్తా. 180 కోట్ల రూపాయలతోటి ఆర్ఎండ్బి గెస్ట్ హౌస్తో పాటు ఆర్ఎండ్బి రోడ్ల 180 కోట్ల రూపాయలు ఇవాళ ఈ కల్వకుర్తి శాసనసభ నియోజకవర్గానికి మంజూరు చేస్తామని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. అదేవిధంగా ఈ ప్రాంతంలో నిరుద్యోగ యువకులు ఎక్కువ. అటు మాడుగులు కావచ్చు, ఆమన్గల్ కావచ్చు, కడతాలు కావచ్చు, తలకొండపల్లి కావచ్చు, వెల్దండ కావచ్చు, కల్వకుర్తి కావచ్చు, బొంగూరు ప్రాంతం కావచ్చు, మిడ్చల్ ప్రాంతం కావచ్చు, ఈ ప్రాంతంలో చైతన్యం ఉన్నది. చైతన్యవంతమైన యువకులకు నిరుద్యోగ సమస్య ఉన్నది. ఆ నిరుద్యోగ సమస్యను పరిష్కరించడానికి నేషనల్ అకాడమీ ఆఫ్ కన్స్ట్రక్షన్ నుంచి ఒక స్కిల్ సెంటర్ని ఆమన్గల్లో ఇచ్చి 10 కోట్ల రూపాయలతోటి తక్షణమే పనులను ప్రారంభించే మంజూరు ఈ వేదిక మీద నుంచి మీకందరికీ ఇస్తున్నాం. అదేవిధంగా ఆమన్గల్లో డిగ్రీ కాలేజ్ బిల్డింగ్ లేదు, జూనియర్ కాలేజ్ బిల్డింగ్ లేదని మా శాసనసభ్యులు చెప్పిండ్రు. దానికి ఎంత ఖర్చైనా తక్షణమే వాటికి మంజూరు చేసే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటుంది అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. అదేవిధంగా వివిధ ప్రాంతాలకు సంబంధించిన హై లెవెల్ బ్రిడ్జెస్ గురించి నారాయణ రెడ్డి గారు అడిగినరు. కల్వకుర్తి శాసనసభ నియోజకవర్గంలో 5 హై లెవెల్ బ్రిడ్జిలు 15 కోట్ల రూపాయలతో మంజూరు చేసి మీ సమస్యల్ని పరిష్కరించే బాధ్యత ఈరోజు కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుంది. అదేవిధంగా మాడుగుల మండలం జైపాల్ రెడ్డి గారి సొంత గ్రామం. అందుకే మాడుగుల మండలానికి మండల కేంద్రంలో అండర్ గ్రౌండ్ డ్రైనేజ్, మొత్తం మాడుగుల గ్రామంలో అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ ఇచ్చే బాధ్యత కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుంది, ఎన్ని నిధులైనా సరే. అదేవిధంగా మాడుగుల మండలంలో ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్స్, గ్రామస్థాయి పాఠశాలల్లో కనీస వసతులు లేవు. అందుకే మాడుగుల మండలంలో ఉన్న ప్రభుత్వ పాఠశాలలో కనీస వసతులను మెరుగుపరచడానికి ఒక్క మాడుగుల మండలానికి 10 కోట్ల రూపాయలను మంజూరు చేసి మాడుగుల్లో చదువుకునే పేదల పిల్లలకు ఖచ్చితంగా సహాయాన్ని అందించే బాధ్యత కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుంది. అదేవిధంగా పంచాయతీరాజ్ రోడ్లు ఇంతకుముందే రవీంద్రనాయక్ మాజీ పార్లమెంట్ సభ్యులు వచ్చి నాకు ఒక మాట చెప్పారు. ఒకనాడు లంబాడాలు బీసీలో ఉంటే ఎస్టీల జాబితాలో చేర్పించాలని ఆనాడు ఎమ్మెల్యేగా పార్లమెంట్లో అసెంబ్లీలో రాణిస్తున్న జైపాల్ రెడ్డి గారు మమ్మల్ని పిలిచి చెప్పి లంబాడాలను బీసీలో నుంచి ఎస్టీలకు మార్పించడానికి ఆనాడు ఇందిరాగాంధీ గారిని ఒప్పించి లంబాడ సోదరులను ఎస్టీలలో చేర్పించిండ్రని చెప్పి ఇంతకుముందే రవీంద్ర నాయక్ గారు చెప్పిండ్రు. అందుకే ఈ వేదిక మీద నుంచి కల్వకుర్తి శాసనసభ నియోజకవర్గంలో ఉన్న అన్ని తండాలు గ్రామ పంచాయతీలుగా మారిన అన్ని తండాలకు తప్పకుండా మీ మండల కేంద్రానికి బీటీ రోడ్లు వేసే బాధ్యత, తండాలను అభివృద్ధి చేసే బాధ్యత ఈరోజు ఈ వేదిక మీద నుంచి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటుంది. ఎన్ని కోట్ల రూపాయలైనా కూడా ఖర్చు పెట్టి తప్పకుండా ఈ కార్యక్రమాన్ని చేస్తుంది. అందుకే మిత్రులారా, కల్వకుర్తి శాసనసభలో ఉన్న అన్ని గ్రామ పంచాయతీల నుంచి మండల కేంద్రానికి బీటీ రోడ్లు వేసే బాధ్యత కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుంది. మండల కేంద్రాల నుంచి జిల్లా కేంద్రానికి
డబుల్ రోడ్ వేసే బాధ్యత కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుంది. ఇదే కాదు, జిల్లా కేంద్రం నుంచి రాష్ట్ర రాజధాని హైదరాబాద్ నగరానికి 4 లేన్ రోడ్లను వేసే బాధ్యత కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుంది. ఇదే కాకుండా హైదరాబాద్ శ్రీశైలం రోడ్డు, ముఖ్యంగా కల్వకుర్తి నుంచి హైదరాబాద్ వరకు విపరీతమైన రద్దీ పెరిగింది, ప్రమాదాలు జరుగుతున్నాయి. మొన్న ఢిల్లీ వెళ్ళినప్పుడు నేను, కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు, నితిన్ గడ్కరీతో మాట్లాడి హైదరాబాద్ కల్వకుర్తి శ్రీశైలం జాతీయ రహదారిని 4 రోడ్ల లేన్గా రోడ్డు మంజూరు చేయించడానికి మాట్లాడినాం. తొందరలోనే హైదరాబాద్ కల్వకుర్తి వరకు 4 లేన్ రోడ్డును అభివృద్ధి చేసే బాధ్యత కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుంది. అదేవిధంగా మిత్రులు, నేను చదువుకున్న పాఠశాల తాండ్ర గురించి గుర్తు చేసిండ్రు. మా నారాయణ రెడ్డి అక్కడ 50 లక్షలే అడిగిండు. నేను చదువుకున్న పాఠశాల తాండ్ర హై స్కూల్కు 5 కోట్ల రూపాయలు ఇచ్చి అక్కడ పాఠశాలను అభివృద్ధి చేసే బాధ్యత నేను తీసుకుంటా అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. అదేవిధంగా వెల్దండ మండలంతో, వెల్దండ ప్రాంతంలో ఉన్న ప్రజలతో, అక్కడున్న మిత్రులతో నాకు సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. వెల్దండ మండల కేంద్రంలో పాఠశాలల అభివృద్ధి కోసం అదనంగా 5 కోట్ల రూపాయలు ఇచ్చి వెల్దండ మండల కేంద్రంలో ఏమేం కావాలో మీరు అభివృద్ధి చేసుకోండి, దానికి అవసరమైన నిధులను ఇచ్చే బాధ్యత కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుంది అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. అదేవిధంగా స్కిల్ యూనివర్సిటీ, మా నారాయణ రెడ్డి మెడికల్ కాలేజ్ ఇక్కడనే అడుగుతుండు, ఇంజనీరింగ్ కాలేజ్ ఇక్కడనే అడుగుతుండు, పాలిటెక్నిక్ కాలేజ్ ఇక్కడనే అడుగుతుండు, స్కిల్ యూనివర్సిటీ ఇక్కడనే అడుగుతుండు. కొన్నిటికి ఫీజిబిలిటీ కూడా మనం చూసుకోవాలి ఉంటుంది. అందుకే నారాయణ రెడ్డి గారి కోరిక, నా కోరిక కొంచెం అటు ఇటుగా సమన్వయం చేసి ముచ్చర్ల ప్రాంతంలో ఆగస్టు 1వ తారీఖు నాడు యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీని ప్రారంభించబోతున్నాం. 100 కోట్ల రూపాయలు 50 ఎకరాల భూమిని కేటాయించి కల్వకుర్తికి ఏదైతే కర్తాల మనకు మొట్టమొదటి ముఖద్వారమో అక్కడ కూతవేటి దూరంలో ఉన్న ముచ్చర్లలో ఉన్న ల్యాండ్లో యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీని ఆగస్టు 1వ తారీఖు నాడు 50 ఎకరాలలో 100 కోట్లతో పనులు ప్రారంభించబోతున్నాం. ఆ స్కిల్ యూనివర్సిటీ మన ప్రాంతం యొక్క యువకుల భవిష్యత్తును తీర్చిదిద్దబోతుంది. ఆగస్టు 1వ తారీఖు నాడే రాబోయే 3 రోజుల్లో ప్రారంభించుకోబోతున్నాం.